హాయ్, ఈ రోజు గోదావరి సీరియల్లో ఏం జరిగింది తెలుసుకుందామా? అసలు ఈ రోజు ఏం జరిగింది అనేదానికంటే మండే ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకుందాము. మండే ఎపిసోడ్ లో ఇలాగా శంకర్ నారాయణ వాళ్ళ ఫ్రెండ్ అయితే వస్తాడు జాను వాళ్ళ ఇంటికి. వచ్చేసి ఆయన శంకర్ నారాయణకి అప్పు చేయాల్సిన అవసరం ఏముందమ్మా, అక్కడ దుబాయ్ లో ఉన్నప్పుడు తెలుగు వాళ్ళకి తనే అప్పిచ్చేవాడు అని చెప్తాడు. చెప్పి అలాగే ఒక డైరీ కూడా ఇస్తాడనమాట. శంకర్ నారాయణ ఏం చేస్తాడు, ఎలా ఎవరికి ఏమేమి ఇస్తాడు అనేసి మొత్తము ఈ డైరీలో రాసుకుంటాడమ్మా అని చెప్పేసి ఆయనైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా ఈ అమ్మాయి అంటుంది అనమాట జాను సింహాద్రి తోటి, ఒక ఫ్రెండ్ ఏమో ఆయన అసలు అప్పులే చేయడు, ఆయనే అప్పులు ఇస్తాడు అని చెప్పన్నాడు. ఇంకొక ఫ్రెండ్ ఏమో మా నాయన అప్పులు పాలయ్యాడు అని చెప్పన్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో అసలు ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి జాను అయితే అంటుంది. ఇంకా జాను వాళ్ళ అమ్మ వచ్చేసి, ఏంటి నువ్వు ఇండైరెక్ట్ గా సింహాద్రి అన్ననే అంటున్నావు అంటే, ఇండైరెక్ట్ గా ఎక్కడమ్మా, డైరెక్ట్ గానే అంటున్నాను కదా, ఆయన అక్కడే కూర్చున్నాడు కదా, డైరెక్ట్ గానే అంటున్నాను కదా అనేసి తనైతే అంటుంది. ఇంకా సింహ డింగ్ అని చెప్పి లేచి చూస్తాడనమాట ఆయన. అప్పుడు జానుకి నిజమైతే తెలుస్తుంది. అది మండే ఎపిసోడ్ లో తెలుస్తుందో ఆ తర్వాత ఎపిసోడ్ లో తెలుస్తుంది, కానీ తరువాయి భాగంలో మాత్రం అదే తెలుస్తుంది అని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ విషయానికి వస్తే, నందు వాళ్ళకి ఫస్ట్ నైట్ అయితే జరగలేదు. ఇంకా నందు అయితే చెప్తుంది, నాకు మన ఇద్దరికి పెళ్ళి అయిందే గాని నా శరీరం మీద నీకు ఎలాంటి హక్కు లేదు అని చెప్పేసి మురళితో చెప్పేసి ఉంటుంది. అందుకని మురళి కిందే పడుకుని ఉంటాడు పాపము. కానీ టచ్ చేయాలని కూడా చూస్తాడు, కానీ తననే టచ్ చెయ్యడు. ఎందుకంటే తను చెప్పింది కదా అని చెప్పేసి కిందనే పడుకుని ఉంటాడు పాపం, ఏం మాట్లాడకుండా. కనీసం మాట్లాడలేదు, నాకు నిద్ర వస్తుందని చెప్పి పడుకునింది. ఇక సూర్యకి జాను అయితే కాల్ చేస్తుంది. కాల్ చేసి ఏం చేస్తున్నావు అనే ఉద్దేశంతో కాల్ చేస్తే, అప్పుడే సూర్య వచ్చేసి వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా జాను కాల్ చేసిన వెంటనే ఎలా అయినా సరే అబ్బా జాను కాల్ చేస్తుందని చెప్పేసి వాళ్ళ అమ్మ ఫోన్ కట్ చేయాలి కదా, కట్ చేయాలంటే ఏదో ఒక అబద్ధం చెప్పాలి కదా. అందుకని అమ్మ నాకు ఆకలిస్తున్నదమ్మా అనేసరికి, ఓ అవునా సరే ఫోన్ కట్ చేసేసి వెళ్ళి తిన్నానా అనేసరికి సరే అని చెప్పి ఫోన్ కట్ చేసి జానుకి కాల్ చేసి, ఏంటి కొత్తగా పెళ్ళైన వాళ్ళ సంగతి ఏంది, ఏం చేస్తున్నారు వాళ్ళు అని చెప్పంటే, నాకు తెలీదు అని చెప్పని అంటుంది జాను. ఇంకా సరే మన డెస్టినీ గురించి ఏం ఆలోచించావు అంటే, డెస్టినీ గురించి డెస్టినీ చూసుకుంటుంది అని చెప్తుంది జాను. సరే నేను గోదావరి అమ్మాయితో మాట్లాడాలని చెప్పి తను పడవ అబ్బాయితో మాట్లాడాలని చెప్పేసి జాను ఇలా సరదాగా కొద్దిసేపు మాట్లాడుకుంటా ఉంటారు. అలాగే గౌతమి ప్లస్ ఈ అమ్మాయి ఉంది, ఇతను ఉన్నాడు కదా కళ్యాణ్, వాళ్ళిద్దరైతే మాట్లాడుకుంటారు అనమాట. కళ్యాణ్ అడుగుతాడు గౌతమిని, నాకు ఒక ముద్దు ఇవ్వు అని అడుగుతాడు. ఆ తర్వాత వచ్చేసి కాలేజీలో జాయిన్ అవ్వాలి కదా, ఫీజు ఎలా అయినా సరే ఫీజు కట్టు అంటాడు. తర్వాత మన పెళ్ళి ఎప్పుడు అని చెప్పేసి అడుగుతాడు. ఐ లవ్ యూ అని చెప్తాడు కళ్యాణ్ వచ్చేసి గౌతమికి. ఈమె కూడా సైట్ నేను కూడా అని చెప్పింది, కానీ సిగ్గుపడుతుంటుంది అనమాట. ఇంకా సరే ఫోన్ పెట్టేసినాక అంటాడు, తనే అనుకుంటాడు గౌతమి ఎలా అయినా సరే గౌతమిని మా కాలేజీలో జాయిన్ చేసుకోవాలా, ఆ తర్వాత తను అనుభవించి తీరాలా అని చెప్పేసి గౌతమ్ అయితే అనుకుంటాడు మనసులో. వచ్చేసి వాళ్ళ నాయనేమో వాళ్ళ ఇంటి మీద కన్నేశాడు, ఈయనేమో ఈ అమ్మాయి మీద కన్నేశాడు. ఎలా అయినా సరే పెళ్లి చేసుకోవాలని కాదు, అనుభవించి తీరాలా అని చెప్పేసి ఆయన కన్నేసి ఉంటాడు అనమాట గౌతమ్ మీద కళ్యాణం. ఇంకా కట్ చేస్తే సింహాద్రిని చూపిస్తారు. సింహాద్రికి అంతకుముందు సూర్య వాళ్ళ అమ్మతో గొడవ పెట్టుకున్నాడు కదా ఆయన వచ్చి మాట్లాడతా, ఇదిగో తోట రేటు 60 కోట్ల దాకా పలికింది, ఇదిగో వాళ్ళైతే కొంచెం అడ్వాన్స్ అయితే ఇచ్చారు అని చెప్పి వచ్చి అడ్వాన్స్ ఇస్తాడనమాట. ఓ అవునా సూపరు, మంచి డీల్ వచ్చిందంటే నీకు రావాల్సింది కూడా నీకు ఇస్తాను అని చెప్పి తనతో కూడా అలాగే మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా చెప్పేసి ఆయనైతే వెళ్ళిపోతాడు. అప్పుడే ఆయన వైఫ్ వస్తుంది, సింహాద్రి వైఫ్ వచ్చేసి, మీకు అంత డబ్బు వచ్చింది కదా పాపము జాను వాళ్ళకి కొంచెం ఇవ్వచ్చు కదా అనేసరికి, ఉదయాన్నే నువ్వు కాఫీ ఇవ్వు, టిఫిన్ పెట్టు, అంతేగాని సలహా ఇవ్వక అని చెప్పేసి ఆవిడ్ని కూడా తిడతాడు. తిట్టేసరికి ఈ లోపల వాళ్ళ కొడుకు వస్తాడు. సింహాద్రి వాళ్ళ కొడుకు వచ్చేసి, నీకేంద్ర శంకరనారాయణకి విగ్రహం అన్న పెట్టిమంటవేంది నువ్వు అనేసరికి, కాదు గౌతమికి ఫీజు కట్టాలి, కొంచెం డబ్బులు కావాలి అన్నట్టు మాట్లాడతాడు అనమాట. మేబీ ఆయన దగ్గరికి డబ్బులు ఇస్తాడని అనుకుంటున్నాను నేను. డబ్బులు అయితే ఇస్తాడు. ఇకపోతే నందుని చూపిస్తాడనమాట. నందు వచ్చేసి మార్నింగ్ స్నానం చేసేసి కాఫీ పెట్టుకుంటా ఉంటుంది. అంత లోపల వాళ్ళ బామ్మ ఉంది కదా నాయన, వెనకాల వచ్చి ఇలా హగ్ చేసుకుంటుంది. హగ్ చేసుకునేసరికి నందు ఏంది అని చెప్పేసరికి, నువ్వు ఎవరు అనుకున్నావు, మీ ఆయన అనుకున్నావా అంటే, ఈ పిచ్చి చాష్టలు ఏంది నువ్వు అని చెప్పేసి అడుగుతుంది.
అడిగేసరికి అంటే రాత్రి ఓకేనా అంత అంటే ఏంటి ఓకే అని చెప్పి అడుగుతుంది. అడిగేసరికి అంటే మారలేదా, నువ్వు మారవా అంటే నేను ఎందుకు మారాలి, నేను మారను అంటుంది. ఇంకా జాను వచ్చిందంటే జాను వచ్చి చెప్తుంది పెద్ద ఆవిడ, ఈ అమ్మాయి మారేటట్టు కనిపించట్లేదు అంటే జాను ఉండి రాత్రికి రాత్రి మనుషులు ఎలా మారిపోతారు, కొంచెం టైం పడుతుందిలే మారుతుందిలే అని చెప్పి జాను అంటుంది. ఏం మారేటట్టు కనిపించట్లేదని, ఏం శంఖనారాయణ ఎలాంటి కూతుర్నిగా అన్నావయ్యా నువ్వు అనేసరికి జాను ఉండి ఇదిగో మా నాయన్ని అంటే ఒప్పుకోనని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిన తర్వాత ఇంకా నందు ఉంది కదా, ఆ నందు లేచేసి ఇంకా హాల్ దగ్గరికి వచ్చేసరికి కొత్త పెళ్లి కొడుకు కదమ్మా, అతనికి పేస్ట్ బ్రష్ అవన్నీ ఇచ్చిరాపో, వేడి నీళ్ళు ఇచ్చిరాపో అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే పంపిస్తారనమాట. అబ్బా అనుకుంటా వచ్చేసి అతను పడుకో ఉంటాడు. ఎవరైనా వేడి నీళ్ళు ఉంటే తీసుకెళ్లి లోపల పెడతారు, కానీ ఆమె డైరెక్ట్ గా తీసుకొచ్చేసి ఆయన దగ్గర బెడ్రూమ్ లోనే తీసుకొచ్చి పెడుతుంది అనమాట. పెట్టేసి లేవడు, బావా బావా అని పిలుస్తుంది, లేవడు. ఆ టబ్ అది ఉంది కదా, మగ్గు ఉంది కదా, మగ్గుతో ఇట్ట కొడితే లేస్తాడు. లేచిన తర్వాత ఇదిగో బ్రష్, ఇవి పళ్ళు తోముకోపో, ఇక్కడే స్నానం చేస్తావా లేకపోతే బాత్రూమ్ లో చేస్తావా, ఇక్కడ చేస్తానంటే చెప్పు, ఈ నీళ్ళు తిని వస్తాను అని చెప్పి అంటుంది. వద్దులే నేను బాత్రూమ్ లోనే చేస్తాను అంటే చేసేసిరా, మీకు బట్టలు కూడా ఇస్తాను అని చెప్పేసి అయితే చెప్తుంది అనమాట. ఇంకా సరేలే అని చెప్పి తనంటే ఇంకా నేను తీసుకొచ్చే వేడి నీళ్ళు ఎత్తిని పోస్తుంది అనుకోని అక్కడే వచ్చేసి, ఎందుకంటే నేను కాఫీ ఎత్తిని పోసింది కదా, అలాగే వేడి నీళ్ళు పోస్తుంది అనుకున్నాను కానీ పోయలేదు పాపం. ఇంకా సరేలే అని చెప్పేసి తను నేనే స్నానం చేస్తానులే అని చెప్పి తనైతే వెళ్తాడు. ఇంకా అందరూ కూర్చొని టిఫిన్ అయితే తింటా ఉంటారు. టిఫిన్ కి అయితే అందరూ వస్తారనమాట. నందు కూడా వచ్చేసి గబగబా టిఫిన్ పెట్టుకొని తింటా ఉంటే అందరూ నందు సైజ్ చూస్తూ ఉంటారు. ఎందుకు ఇలా చూస్తున్నారు అంటే, అతను లేకుండా మనం ఎలా టిఫిన్ చేస్తామంటే అతను బాత్రూమ్ లో ఉన్నాడు, ఇప్పుడు నేనేం చేయాలా, వీపు రుద్ది అన్ని చేసి రావాలనా అంటే వాళ్ళ నాయనమ్మ ఉండేసి మా రోజుల్లో అని చెప్పి ఉంటుంది. ఆపు, మీ రోజుల్లో అంటే ఆపు అని చెప్పి అంటుంది నన్ను. మీ రోజులు అంటే వేరు, ఈ రోజులు వేరు, మీ రోజుల్లో చేసినవన్నీ ఈ రోజులో చేయాలంటే కుదరదులే అని చెప్పేసి తను అంటుంది. తన స్నానం చేస్తున్నాడులే అని చెప్పనేసి నాకు ఆకలేస్తుంది నేను తింటున్నాను, తనకు ఆకలేస్తే తను తింటాడులే అని చెప్పేసి నందు అయితే అంటుంది. అనేసరికి ఇంకా వాళ్ళ నాయనమ్మ కూడా ఉండేసి అబ్బా అతను లేకుండా మనం తింటా ఉన్నాము అని చెప్పేసి వాళ్ళైతే టిఫిన్ తింటా ఉంటారు. ఒక అతనైతే బస్ అయితే దిగుతాడనమాట. ఎవరు అంటే శంకర్ నారాయణ వాళ్ళ ఫ్రెండ్. ఆయన అయితే దిగేసి అడ్రస్ కనుక్కొని ఒక్కొక్కరిని కనుక్కొని వస్తూ ఉంటాడు. వచ్చేసరికి ఇక్కడ సూర్య ఉంటాడు. వాళ్ళ సూర్య వచ్చేసి వాళ్ళ అసిస్టెంట్ ఉన్నాడు కదా తుఫాను, అతనితో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ అసిస్టెంట్ ఉండేసి ఇతనితో సూర్య తోటి ఇదిగో మనము క్వార్టర్ తాగుదామా, మందు తాగుదామా, మీ డబ్బు ఉన్నోళ్ళకి ఎంజాయ్ చేయడం తెలియదు, ఇలా సరదాగా మాట్లాడుకుంటా ఉండేసరికి ఆయన అందరినీ అడ్రస్ వెతుక్కుంటా వస్తా ఉంటాడు. వచ్చేసి సూర్య దగ్గరికి వస్తాడు. వచ్చేసి ఇలా శంకర్ నారాయణ వాళ్ళ ఇల్లు ఎక్కడ అంటే, ఎవరు నందు వాళ్ళ ఇల్లా అంటాడు సూర్య. అవును అంటే, వాళ్ళతో మీకేం పని అంటే చెప్తా, అది మనకి వినపడదు, ఆయనతో చెప్తాడనమాట. చెప్పేసరికి నా బండి ఎక్కండి నేను తీసుకువెళ్తాను అని చెప్పేసి సూర్య అయితే అతనితో అయితే చెప్పడం జరుగుతుంది. అతనైతే అతని బైక్ ఎక్కి వాళ్ళ ఇంటికి పోతాడనమాట. అది ఈ రోజు ఎపిసోడ్ లో పోలేదు, మండే ఎపిసోడ్ లోకి వెళ్తాడని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మండే గానీ అంటే లాగుతా ఉంటారు, ఈ సీరియల్ కదండి, సీరియల్ అంటే కొంచెం టైం పడుతుంది కదా. ఇంకా ఎపిసోడ్ రన్ అయిన తర్వాత పోతారో లేకపోతే ట్యూస్డే ఎపిసోడ్ లో పోతారో తెలియదు. తర్వాత ఎపిసోడ్ లో మాత్రము ఆయన అయితే వెళ్ళి ఇలా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు కొంచెము స్టోరీలోకి వెళ్తా ఉందన్నమాట. ఇప్పుడు ఇది ఈ రోజు జరిగింది షార్ట్ అండ్ స్వీట్ గానే చెప్పాను అనుకుంటున్నాను. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను. టాటా బై బై నమస్తే. దానికి ముందు ఏంటంటే అతను బట్టలు ఇచ్చేసి ఇచ్చింది కదా, వీళ్ళైతే ఇడ్లీ అందరూ తింటా ఉంటారు. తినేసరికి అక్కడ సూర్య లోపల ఉంటాడనమాట. లోపల ఉండేసి నందు అని పిలిచేసరికి వీళ్ళంతా రాబావా అని చెప్పి జాను వెళ్ళి రాబావా అని లాక్కొని వస్తే ఆ డ్రెస్ లొడం బొడంగా ఉంటుంది అనమాట. పంచాను షర్టు దాంట్లో ఇద్దరు దూరొచ్చు ఆ షర్ట్లు, అంత లొడం బొడంగా ఉంటుంది. అందరూ సరదాగా నవ్వుకుంటారు. అదే ఈ రోజు జరిగిన ఎపిసోడ్. ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.